హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి. ఇది అయితే ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ అయితే బోట్ నెక్ బ్లౌజ్, బోట్ నెక్ షేప్ అండి. సో బోట్ నెక్ కటింగ్తో అయితే నేను చూపిస్తానండి. ఈ బ్లౌజ్ అయితే నేను ముందు వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేశాను. దీనికైతే షేప్ పట్టి లేదు కదండి, చూడండి. అలాగే ఈ బ్లౌజ్ అయితే కస్టమర్కి అయితే బాగా నచ్చిందండి, పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. సో ఇదే బ్లౌజ్ని నాకైతే మళ్ళీ కొలతకు అయితే ఇచ్చేసింది. సో దీని ప్రకారము నేనైతే నార్మల్ బ్లౌజ్తో బోట్ నెక్ అయితే కటింగ్ అయితే చూపిస్తాను. సో షోల్డర్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. అలాగే ఇప్పుడు మనం లైనింగ్ అయితే నేను ఈ లైనింగ్ని అయితే ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, సేమ్ మనము షాప్లో ఎలా కటింగ్ చేసి తెచ్చుకుంటామో సో అలాగే నేను మళ్ళీ ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. నేను ఇలా ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో ఇంకొక వీడియో అయితే చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి 16.5 ఇంచెస్, 15.5 ఇంచెస్ బ్లౌజ్ లెంత్, 1 ఇంచ్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా కటింగ్ జాయింటింగ్ కోసం కావాలి కదా, సో ఎక్స్ట్రా 1 ఇంచ్. సో టోటల్లీ 16.5 ఇంచెస్. అలాగే షోల్డర్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. దాన్ని హాఫ్ పెట్టుకోవాలి. హాఫ్ పెట్టుకుంటే అయితే మనకి 7.5 వస్తుంది కదండి. సో ఇక్కడ 7.5కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కిందికి వచ్చేసి మనం హామ్ లూజ్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి కదా, సో అక్కడ కూడా కొంచెం కిందికి అయితే పెట్టేసుకొని సేమ్ 7.5కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మనము షోల్డర్ లెంత్ ఎంత మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ హార్మోల్ దగ్గర కూడా సేమ్ 7.5 చేసుకోవాలి. ఎక్కువ తక్కువ చేసుకోవద్దండి. తక్కువ చేసుకుంటే అయితే మనకి నెక్ అనేది పట్టుతుంది, చెస్ట్ పార్ట్ అయితే పట్టినట్టు అవుతుంది. అదే ఎక్కువగా చేసుకుంటే మనకి హ్యాండ్ దగ్గర ముడతల్లాగా వస్తాయి. అలాగే ఇక్కడ హార్మోల్ కోసం వచ్చేసి 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని అయితే ఇలా హామ్ కర్వ్ అయితే తీసుకోవాలండి. ఇలా రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ అయితే మార్కింగ్ చేసుకుందామండి. 7.5కి అయితే నేను షోల్డర్ మార్కింగ్ చేశాను కదా, సో ఇక్కడైతే 4.5 నెక్ విడ్త్ పెడుతున్నాను, 3.5 షోల్డర్ విడ్త్ అయితే పెట్టేశాను. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇది అయితే 36 సైజు బ్లౌజ్ కాబట్టి 4 ఇంచెస్ అయితే పెడుతున్నాను. మనకు షోల్డర్ జాయింటింగ్ అనేది 1/2 ఇంచ్ పోతుంది. సో 3.5 అయితే మనకు వస్తుందండి. సో ఇలా బాక్స్ షేప్ అయితే గీసుకొని ఇక్కడ మూల మీద 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని రౌండ్ అనేది గీసుకుంటే మనకి బోట్ షేప్ అయితే వస్తుంది. సో ఇక్కడ బ్యాక్ వచ్చేసి కస్టమర్ కొంచెం డౌట్గానే చెప్పింది, బ్యాక్ ఏదైనా షేప్ పెట్టమని. అందుకే నేనైతే ఇప్పుడు జస్ట్ మార్కింగ్ చేసి పెట్టేసుకుంటాను, కటింగ్ అయితే చేయను. సో ఇక్కడ ఇది అయితే బ్యాక్ క్లోజ్ పార్ట్ అండి, ఫ్రంట్ ఓపెన్. సో మనకి కప్పు అనేది 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ 16 ఇంచెస్ లెంత్ బ్లౌజ్ కాబట్టి 5 ఇంచెస్ కప్పు అయితే సరిపోతుంది. ఇలా పైనుండి మనము మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి అయితే 1 ఇంచ్ చేసుకొని 2.5కి మనం బాక్స్ షేప్ అయితే తీసుకోవాలి. బాక్స్ షేప్ తీసుకొని అందులో కావాల్సిన డిజైన్ అయితే కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెస్ట్ లూజ్ వచ్చేసి 36, సో బై 4 చేసుకుంటే 9 వస్తుంది కదండి. ఇక్కడ 9 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్ కోసం 1 ఇంచు, అలాగే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచెస్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ షోల్డర్ డౌన్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి, బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి. ఇది అయితే చూడండి, మనకి చెస్ట్ లూజ్ని బట్టి చేసుకోవచ్చు, హామ్ లూజ్ని బట్టి అయితే మనం ఫిట్టింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చెస్ట్ హామ్ లూజ్ వచ్చేసి 9.5, సో ఇక్కడ 9.5కి అయితే మార్కింగ్ చేసుకొని అయితే ఇలా లైన్ అయితే గీసుకున్నాను కదండి. అలాగే మనకి బ్యాక్ డాట్ వచ్చేసి ఇలా మిడిల్లో చేసుకోవాలి. 1 ఇంచ్ అనేది కంపల్సరీగా బ్యాక్ డాట్ అనేది తీసుకోవాలి. అలాగే ఇక్కడ మనం చివరన మార్కింగ్ చేసుకున్న దగ్గరికి 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని బ్యాక్ డాట్ దగ్గర నుంచి అయితే ఇలా క్రాస్గా అయితే మనము మార్కింగ్ చేసుకోవాలి.
సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అయితే మనము మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి అయితే ఎగ్జాక్ట్గా అయితే కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ డౌన్ అయితే తీయలేదు, కంపల్సరీ అయితే షోల్డర్ డౌన్ అయితే తీసుకోవాలండి. 1/2 ఇంచ్ స్ట్రైట్ కట్ బ్లౌజ్లకి దేనికైనా కూడా మనం షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. అలాగైతేనే మనకి బ్లౌజ్ అనేది షోల్డర్ పైన పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లేదు అంటే షోల్డర్ పైకి లేస్తుంది, జారిపోతుంది. అలా జారకుండా ఉండాలి అంటే మనము షోల్డర్ డౌన్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి అయితే ఇలా కటింగ్ చేసుకుందాము. సో మిడిల్లో వేసిన నేను నెక్ షేప్ లాంటిది అయితే ఏం కటింగ్ చేయట్లేదు. కస్టమర్ అయితే మళ్ళీ ఫోన్ చేసి చెప్తా అంది, బోట్ నెక్ కన్ఫామ్ కానీ మధ్యలో ఏదైనా పెట్టాలా వద్దా అనేసి చెప్తాంది. సో దానికైతే నేనైతే ఏం పెట్టడం లేదు, కటింగ్ అయితే చేయడం లేదు, జస్ట్ మార్కింగ్ వేసాను. అలాగే బ్యాక్ పార్ట్ను ఇలా వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ అనేవి మన వైపు ఉంచుకోవాలి. ఉంచుకొని అయితే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్గా అయితే మార్కింగ్ చేసుకోండి. చూడండి, షోల్డర్ డౌన్ ఆల్రెడీ మనము బ్యాక్ పార్ట్కి అయితే కటింగ్ చేసాము కదా. సో మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ డౌన్ అయితే అవసరం లేదు. సో ఇలా 4 సైడ్స్ అయితే మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసిన తర్వాత చూడండి, మళ్ళీ కొంచెం లైట్గా ఉంటే మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం షోల్డర్ దగ్గర నుంచి 4 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని, అలాగే హామ్ లూజ్కి అయితే 9.5 ఉంది కదండి, ఈ 4 ఇంచెస్ దగ్గర నుంచి 9.5 వరకు అయితే మనము 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి. ఇది బోట్ నెక్ కాబట్టి కొంచెం మనం 4 ఇంచ్ దగ్గర నుంచి తీసుకోవాలండి. పైనుంచి కొంచెం క్రాస్గా తీసుకుంటూ 4 ఇంచెస్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ వరకు అయితే లోతుగా తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు నెక్ ఫ్రంట్ నెక్ అయితే తీసుకుందామండి. దీనికి కొంచెం నెక్ అయితే ఒక 1/2 ఇంచ్ వరకు నెక్ ఎక్కువగా పెట్టమంది. సో దీనికైతే 6.5 ఉంది. సో నేనైతే 7 ఇంచెస్ పెడుతున్నానండి. సో ఇలా 7 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చూడండి, ఇక్కడైతే 4.5 ఉందా లేదా అనేది 4.5 అండి, 4.5 కాదు. సో ఈ 4.5 కాకుండా కింద కూడా సేమ్ ఉందా లేదా ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఈ బాక్స్ షేప్ అయితే తీసుకొని ఇలా రౌండ్గా అయితే గీసుకోవాలి. మనకి రౌండ్ షేప్ అయితే సినీ యాక్టర్ స్నేహ ఉంది కదండి, తను వేసుకునే బ్లౌజులు అన్నీ ఇలాగే ఉంటాయి. సో ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి, తక్కువగా ఉంటే మనము అయితే స్టార్టింగ్ నుంచి 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకొని మళ్ళీ 2 ఇంచెస్ అయితే ఇలా 2 ఇంచెస్తో అయితే ఇలా 3 డాట్స్ అయితే వేసుకున్నాను. వేసుకొని చూడండి, పైకి 4 ఇంచెస్ అయితే ఇలా మెయిన్ డాట్ కోసం అయితే మార్కింగ్ చేశాను. అలాగే సైడ్కి దీనికైతే షేప్ పట్టీ లేదు కదండి. సో షేప్ పట్టీకి అయితే మనం ఎలా చేసుకుంటామో అలాగే 2 ఇంచెస్ పైకి మార్కింగ్ చేశాను. ఇక్కడ సైడ్కి వచ్చేసరికి మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి ఇలా క్రాస్గా తీసుకున్నాం కదా. సో ఫ్రంట్ పార్ట్కి క్రాస్ అవసరం లేదండి, ఎందుకంటే మనం దీనికి మళ్ళీ తీస్తే ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. సో తీయనవసరం లేదు. అలాగే మనం ఇక్కడ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి మళ్ళీ పైకి అయితే ఒక 2.5 ఇంచెస్ వరకు మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక డాట్ అయితే పెట్టుకోవాలి. ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత అక్కడ నుంచి మనం లోపలి వైపుకి 2.5 ఇంచులకి అయితే ఉక్సు పట్టి సైడ్ ఉండే డాట్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదండి 4 ఇంచెస్ వరకు, అక్కడ 4 ఇంచెస్ నుంచి ఇలా క్రాస్గా అయితే మా చంక భాగం సైడ్ వేసుకునే డాట్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. అది 4.5 ఇంచెస్. సో చూడండి, ఉక్సు పట్టి సైడ్ వచ్చే డాట్ ఏమో 2.5 ఇంచులు, చంక భాగం సైడ్ వచ్చేది 4.5 ఇంచులు, మెయిన్ డాట్ వచ్చేసి 4 ఇంచులు అండి. చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు. అలాగే 4th డాట్ కావాలి అనుకుంటే
ఇలా 2 ఇంచుల పైకి అయితే సైడ్కి 2 ఇంచుల పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని అయితే ఇలా క్రాస్గా లైన్ అయితే గీసుకొని అది ఒక 4 ఇంచులు అంటే మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకుంటాం కదా, సో దాంతో కలిపి అయితే 6 ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ అనేది మనకి సైడ్ జాయింటింగ్ పోను మనకి 4 ఇంచులు అనేది డాట్ అనేది వస్తుంది. సో ఇలా డాట్స్ వేసుకోవడం అయిపోయింది కదా. సో మార్కింగ్ ఎలా చేసుకున్నామో అలా అయితే కటింగ్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువగా హామ్ లూజుని బట్టి నడుం లూజుని బట్టి అయితే నేను బ్లౌజులో కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేస్తాను. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రత్యేకంగా చెస్ట్ లూజు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో అలా మార్కింగ్ చేసుకున్నా ఇలా మార్కింగ్ చేసుకున్నా కూడా సేమ్ మెజర్మెంట్ అనేది వస్తుంది. సో చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా. ఇది అయితే చూడండి, మనకి షేప్ పట్టీ అయితే అవసరం లేదు, కానీ నడుం పట్టీలు అయితే కంపల్సరీ కావాలండి. క్లాత్ అయితే వేస్ట్ చేయకుండా ఇలా స్ట్రైట్ పీస్లో అయితే కటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇది అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఒక 1.5 ఇంచ్ విడ్త్తో అయితే మనము నడుం పట్టీలు అయితే తీసుకోవాలి. సో ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అయితే చేసుకుందాము. సో ఇలా 4 ఫోల్డింగ్స్ అనేది చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఓపెన్స్ ఎటున్నా పర్లేదు, కానీ మనం ఫోల్డింగ్ సైడ్ అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో నాకు కొంచెం లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ కాబట్టి నాది కొంచెం ఆపోజిటే ఉంటుందండి. కన్ఫ్యూజ్ అయితే కాకండి, ఫోల్డింగ్ మాత్రం మన వైపు ఉండాలి. ఫోల్డింగ్ వైపు నుండి మాత్రమే మార్కింగ్ అనేది చేయాలి. సో ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ నుంచి మనము షోల్డర్ డౌన్ అనేది 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత అయితే 3 ఇంచెస్ నుండి అయితే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోవాలండి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ లూజ్ కోసం అండి. ఇక్కడ 2 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత అయితే మనకి హామ్ లూజ్ వచ్చేసి 9.5. ఇలా 9.5కి అయితే స్ట్రైట్గా చూడండి, ఇలా 9.5కి అయితే ఒక మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ అయితే లూజ్ కోసము. అలాగే ఇక్కడ షోల్డర్ పైన అయితే 1 ఇంచ్ విడ్త్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ విడ్త్ నుంచి మనము 9.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు అయితే హ్యాండ్ కర్వ్ అయితే తీసుకోవాలి. చూడండి, ఈ కరెక్ట్గా వచ్చింది. సో మనం ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర అయితే ఇలా లైన్స్ తీసుకొని అయితే మనము హ్యాండ్ షేప్ అయితే కటింగ్ చేసుకోవాలి. నేను ముందు వీడియోలో హ్యాండ్ లోతు ఎలా తీసుకోవాలి అని అయితే చూపించాను. అలా కటింగ్ చేసుకుంటే అయితే మనకి హ్యాండ్ దగ్గర కానీ ఫ్రంట్ పార్ట్ దగ్గర కానీ ముడతలు అనేవి రాకుండా ఉంటుంది. సో నాకు ఇక్కడ హ్యాండ్కి అయితే కొంచెం జాయింటింగ్ అనేది పడింది కాబట్టి ఇందులోనే కటింగ్ చేసి అయితే ఫోల్డింగ్ చేసుకున్నాను. సో ఇక్కడ హ్యాండ్ లైనింగ్ అనేది కటింగ్ అయిపోయింది కాబట్టి, సో దీనికి అయితే నెట్ క్లాత్ కాబట్టి ఇది అయితే సాటిన్ అండి, ముందు చెప్పడం మర్చిపోయాను. సో ఇది అయితే సాటిన్. అలాగే సాటిన్ కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు లైనింగ్ అయితే సాటిన్ పైన వేసుకొని ఒక 1/2 ఇంచు హాఫ్ ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రా మీది నుండి అయితే కటింగ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనము ఈ 3 క్లాతులు జాయింటింగ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా అనేది ఏమైనా ఉంటే కటింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఎగ్జాక్ట్గా లైనింగ్ ఉన్న దాన్ని బట్టి కటింగ్ చేసుకుంటే అయితే మనకి సైడ్కి క్లాత్ అనేది తక్కువగా వస్తుంది. సో అందుకని కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం సైడ్కి క్లాత్ ఎక్కువగా ఉంచి అయితే కటింగ్ చేసుకోవాలి. సో చూడండి, దీన్ని బట్టి అయితే నెట్ క్లాత్ మెయిన్ క్లాత్ కూడా కటింగ్ చేసుకోవాలి. అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
ఈ పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకైతే మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ అనేది కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతుంది. సో ఇక్కడ హ్యాండ్ అయితే ఇక్కడ సైడ్కి చిన్న బార్డర్ అయితే వచ్చింది కాబట్టి నేను లైనింగ్ వేసి అయితే హ్యాండ్ అనేది కటింగ్ చేస్తున్నాను. దీనికైతే హ్యాండ్ సాటిన్ ఇంకా కట్ చేయలేదు. సో మెయిన్ పార్ట్ కటింగ్ చేస్తాను కాబట్టి సో ఇలా లైనింగ్ వేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నానండి. ఎలాంటి కన్ఫ్యూజన్ కాకుండా అయితే ఇలా త్రిబుల్ క్లాత్ ఉన్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే కటింగ్ చేసుకోవాలి. సో ఇది అయితే 3 లేయర్స్ క్లాత్ అండి. స్టిచ్చింగ్కి కూడా కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. సో ఫస్ట్ నాకు లైనింగ్ ఇచ్చింది కానీ లైనింగ్ దానికి పర్ఫెక్ట్గా సెట్ కాలేదు అని చెప్తే మళ్ళీ సాటిన్ క్లాత్ తీసుకొచ్చింది. సో దానికి అయితే 3 లేయర్స్ అయిపోయింది. సో ఇలా మళ్ళీ ఫోల్డింగ్ చేసి అయితే ఇంతకుముందు బ్యాక్ పార్ట్ లైనింగ్ అయితే కటింగ్ చేశాను కదా. సో మనము క్లాత్ను అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఆల్రెడీ లైనింగ్ అనేది కటింగ్ చేసాము, ఆల్రెడీ సాటిన్ అనేది కటింగ్ చేసాము కదా. సో దాన్ని బేస్ చేసుకొని అయితే మనము ఇలా మెయిన్ క్లాత్ సెట్ చేసుకుంటూ జాయింట్స్ అనేవి పడకుండా చూసుకుంటూ మరి కటింగ్ అయితే జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఇక్కడ కటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదండి. చూడండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. చూడండి, ఈ 4 పార్ట్స్తో అయితే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి. ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో దీన్ని బట్టి దీని స్టిచ్చింగ్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.